బెంగళూరు నగరంలో తాజాగా ఓ సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక పోలీస్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఓ మహిళా పోలీస్ ఇన్స్పెక్టరు జైల్లో ఉన్నటువంటి రౌడీ షీటర్తో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయినాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఇది హల్చల్ చేస్తోంది. ఆవిడ మహిళా పోలీస్ అధికారిని అని బయటపడింది. స్క్రీన్ అవతల వ్యక్తితో మాట్లాడే క్రమంలో తన ఒంటి మీద ఉన్న ఒక్కొక్క దుస్తుని తొలగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడం అన్నటువంటిది అందులో స్పష్టంగా కనిపించింది. వీడియో క్లిప్పులు నెట్టింట తీవ్రంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి చెక్ చేస్తే ఆ మహిళ ఎవరు, ఆ కాల అవతల వైపు ఉన్న వ్యక్తి ఎవరనే కోణంలో విచారణ చేపడితే రౌడీ షీటర్తో జైలు నుంచే శృంగార సంభాషణలు జరిగినాయి అన్నది పోలీసుల ప్రాథమిక విచారణలో చేరి మైండ్ బ్లాంక్ అయింది. వీడియోలో ఉన్న సదరు మహిళ కర్ణాటక పారిశ్రామిక భద్రతా దళంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నట్టు గుర్తించారు. బెల్గాంలోని హిండల్గా సెంట్రల్ జైల్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ శిక్ష అనుభవిస్తున్న సాయి కుమార్ అనే రౌడీ షీటర్తో ఈమెకి పరిచయం ఏర్పడేటటువంటి విషయంలో ఇదంతా జరిగింది అన్నటువంటి తేలింది. జైల్లో ఉన్న సాయి కుమార్తో నిత్యం వీడియో కాల్స్ మాట్లాడేది. జైల్లో ఉండగానే ఒంటి మీద నూలు పేగు లేకుండా అతనితో మాట్లాడేదట. మహిళా ఇన్స్పెక్టర్తో మాట్లాడిన ఆ శృంగార సంభాషణలు, అసభ్యకర దృశ్యాల్ని సాయి కుమారే రికార్డు చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఈ మధ్యన గొడవలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని తేలింది. సదరు మహిళాధికారి బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో సాయి కుమార్ మీద అతని అనుచరుల మీద కంప్లైంట్ చేసింది. దీంతో ఇప్పుడు అసలు జైల్లో అతనికి ఫోన్ ఎట్లా వచ్చింది అంటే ఈమె ద్వారానే వచ్చింది. ఈమె ద్వారా వచ్చిన ఫోన్తో వీడియో కాల్స్లోనే మాట్లాడాడు. అది కూడా పూర్తి నగ్నంగా ఆమె ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా ఇప్పుడు 1 by 1 బయటకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆమె కూడా ఇబ్బందులు పడింది.